సత్యనారాయణ వ్రతం అంటే వీళ్ళందరూ అంటున్న సత్యనారాయణ వ్రతం అది ఉన్నతమైందేమో నాకు తెలియదు, కానీ నేను అంటున్నది మాత్రం అది కాదు. నేను చెప్పే సత్యనారాయణ వ్రతం ఏంటంటే సత్యాన్ని తెలుసుకుని తనలోని నారాయణుని ఆవిష్కరించుకోవటం. ఒక్కసారి సత్యం అర్థమైన తర్వాత, ఒక్కసారి నారాయణుని ఆవిష్కరించుకున్న తర్వాత జీవించినన్నాళ్ళు ఆ సత్యనారాయణ వ్రతంనే కొనసాగించాలి. జీవించినన్నాళ్ళు తన్ని తాను దైవంగానే భావించాలి. జీవించినన్నాళ్ళు దైవం యొక్క దృక్కోణాన్నే సముపార్జించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అంతే అద్భుతమైన దైవాలని గుర్తెరగగలగాలి. ప్రతి ఒక్కళ్ళు అంతే అద్భుతమైన దైవాలని గుర్తెరగగలగాలి. ప్రతి ఒక్కళ్ళు దేవదేవుళ్ళే అని అర్థం చేసుకోవాలి. జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీరు సృష్టించుకుంటేనే జరిగిందని గుర్తెరగగలగాలి. సో జీవించినంతకాలం సత్యనారాయణ వ్రతాన్ని చేపట్టాలి. అంటే విద్వత్ పక్షపాతులుగానే జీవించాలి. మీ జీవితానికి ఒకే కారణం ఉండాలి, మరింత జ్ఞానాన్ని నేర్చుకోవటం, ఇప్పటికే నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరించటం. రెండే జీవితానికి. విద్వత్ పక్షపాతి అంటే విద్వత్ పక్షపాతికి ఉండేవి రెండే రక్షణ ఏంటి? మరింత జ్ఞానాన్ని నేర్చుకోవటం, నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా మలుచుకోవటం. సో అది సత్యనారాయణ వ్రతం. ఎప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని మీరు చేపట్టాలని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మరో సంస్కరణ అభయం. మరో సంస్కరణ ఏంటి? అభయం. అభయం ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇది అర్థమై ఒక్కసారి మీ పరమాత్మ యొక్క లక్షణం, ఆ పరమాత్మ యొక్క అత్యంత నిగూఢమైన స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలు మీకు ఉపదేశిస్తున్నది. తండ్రికి భయం అంటే ఏంటో తెలీదు. తండ్రికి భయం అంటే ఏంటో తెలియదు. ఆలిభాయ్ ఎవరో నాకు తెలియదు. ఆలిభాయ నాకు తెలియదు. అంతే అంతే. భయం అనేది తెలియదు. ఎప్పుడు మీకు భయం వచ్చినా భయహేతువు అసురుడే అని గుర్తుపెట్టుకోండి. ఏమని గుర్తుపెట్టుకోవాలి? భయహేతువు అసురుడే. ద ఫ్యాక్టరీ ఆఫ్ ఫియర్ ఇస్ పర్సనాలిటీ. ద ఫ్యాక్టరీ ఆఫ్ ఫియర్ ఇస్ పర్సనాలిటీ. అసలు కేవలం వ్యక్తిత్వం నుంచి ఆ భయం వస్తుంది. ఆ భయంతో డీల్ చేయటం నేర్చుకోండి. భయం రాకపోవటం కాదు, భయంతో డీల్ చేయటం నేర్చుకోండి. ఆ భయం అనేది అసురు లక్షణం తప్పితే మనలో ఉన్న పరమాత్మ యొక్క లక్షణం కాదు. అది స్వస్వరూపం కాదని గుర్తెరగండి. కాబట్టి మీరు మన ఆచరణాత్మకంగా మలుచుకోవాల్సిన అంశంలో అభయం ఒకటి. భయం వచ్చినప్పుడు వ్యక్తిత్వం భయాన్ని ప్రతిపాదిస్తుంది, మన శరీరం శిరసావహిస్తుంది, మనస్సు అద్దం పడుతూ ఉంటుంది. మిగతా మనం చెప్పినప్పుడు వినకపోవచ్చు, కానీ వ్యక్తిత్వం గారు భయాన్ని ప్రతిపాదించగానే వీరు చక్కగా అద్దం పడతారు. మనకి శరీరం రోమాంచితం జరిగిపోతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, నాలుగు తడారిపోతుంది. ఎన్ని జరుగుతాయో అవన్నీ జరిగినా మీరు భయపడిపోయినట్లు కాదు. అది భయపెడుతుంది, ఇది భయపడుతున్నది. భయపెడుతున్న దాన్ని, భయపెడుతున్న దీన్ని నేను ధైర్యంగా చూస్తున్నాను అని ఎక్కడో ఒకడు అనుకోండి. ఎక్కడొక్కడ అనుకోండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సంస్కరణలకు భిన్నంగా మీరు ఒకవేళ వ్యవహరించినా మీరేం కంగారు పడక్కల్లా. ఎందుకంటే ఇవి మీ పరమాత్మ లక్షణాలు కావని తెలుసుకున్నారు. అభయం మీ పరమాత్మ లక్షణం, భయపడటం భయపెట్టడం మీ వ్యక్తిత్వ లక్షణం. ఇదంతా విన్న తర్వాత కూడా మీరు భయపడినా దానికి ఏం ఉండదు. మీరు అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటే మెంబర్స్ అందరూ గొడవ చేస్తారు, అతను ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడారు అది ఇది అని. ఈయనేమో ఆయనతో పిలిపించి సారీ చెప్పిస్తారేమో అనుకుంటాం. స్పీకర్ గారు ఏమంటారు, నేను రికార్డ్స్లోంచి తొలగిస్తానంట. సో దాని శాంటిటీ పోయింది. అలాగే ఎప్పుడైతే ఇది నా పరమాత్మ లక్షణం, ఇది వ్యక్తిత్వ లక్షణం అని మీ యోచనాలయంలో ఆ వివేకం వచ్చేసిందో, ఆ విచక్షణ జ్ఞానం వచ్చేసిందో, ఇక ఆ వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించిన ఆ వ్యవహారం స్వయం యొక్క నేపథ్యంలోకి వెళ్ళదు, వ్యక్తిత్వం ఖాతాలోనే జమ పడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు చక్కగా పవిత్రాత్మగానే మీరు ఇక్కడి నుంచి నిష్క్రమిస్తారు.
ఆరోది చాలా ప్రధానమైనది. ఆరోది చాలా ప్రధానమైనది. ఒక పాత్రని పోషిస్తుంటే, మానవుడిగా జీవిస్తూ ఉంటే, వీడికి శత్రువే లేదనుకుంటే కొంచెం అనుమానించాలి అతని క్యారెక్టర్ని. ఈ గోడ మీద పిల్లిలాగా అతను ఏమైనా వ్యవహరిస్తున్నాడా అని అనుకోవాలి. గోపి అంటాం, గోడ మీద పిల్లి. ఎవరైతే చెప్తే అవునండి మీరు చెప్పేది కరెక్టేనండి, అంతేగా, ఓహో వీడు అందరితో రాజీ పడిపోతున్నాడు అనమాట. శాల్వా రాజకీయం ఉంటుంది. సో ఎవరితో గొడవ పడట్లేదంటే వాడితో మనం ఆలోచించాలి. కాబట్టి పాత్రని పోషిస్తున్నప్పుడు ఈ సమాజంలో విభిన్నమైన వ్యక్తిత్వాల మనస్తత్వాల మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు కొంత వైరూప్యాలు, ఆ వైరూప్యాలు వైషమ్యాలుగా మారుతాయి. ఆ వైషమ్యాలు ఒక్కోసారి శత్రుత్వంగా మారచ్చేమో. పాత్రకి మధ్యలో శత్రుత్వం ఉండొచ్చుగాక. మరి జీసస్ క్రైస్ట్ని కూడా శత్రువులా చూశారు కదా అవతల, లేకపోతే ఎందుకు దాడి చేస్తారు ఆయన మీద? సో పాత్రకి మధ్యలో శత్రుత్వం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పాత్రకి సంబంధించిన శత్రుత్వంలోంచి పుట్టుకొస్తున్న విషతుల్యమైన ధోరణిలో ఎట్టి పరిస్థితుల్లో మీ అంతరంగంలోకి ప్రవేశించకుండా ఉండే జాగ్రత్త తీసుకోండి. ఎలా తెలుస్తుందంటే నా మటుకు నేను ఆచరించింది చెప్పా. గత 2-3 సంవత్సరాల క్రితం నా మీద మరీ విధ్వంసం పెరిగిపోయి మరీ చండాలంగా వ్యవహరించినప్పుడు నేను రోజు అదే చేసేవాడు. ప్రతిరోజు ప్రాతः సమయాన్ని లెగవటం, నా వ్యక్తిత్వం చెప్పేది దెబ్బకు దెబ్బ తీ 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 అని నేను ఒకటే చేసేవాడిని. ప్రతిరోజు పొద్దున్నే లెగవటం. అంత ఓర్పు నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆచరించడం వల్ల. లేకపోతే నేను కూడా సమాధానం చెప్పేవాడిని. ప్రతిరోజు లెగవటం, నేను అనుష్ఠానం చేసుకున్న జ్ఞానాగ్నిలోంచి అగ్నిహోత్రాన్ని సృష్టించటం, జ్ఞానయజ్ఞంలోంచి అగ్నిహోత్రాన్ని సృష్టించటం అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని జ్ఞానయజ్ఞాన్ని అగ్నిహోత్రంగా మలుచుకోవటం, అగ్నిహోత్రంలోకి నేను ప్రవేశించటం. ద్వేషించమని నన్ను చెప్తున్న వ్యక్తిత్వం, ఎవరినైతే వ్యక్తిత్వం ద్వేషించమంటుందో, ఎవరినైతే వ్యక్తిత్వం దూషించమంటుందో, ఎవరినైతే వ్యక్తిత్వం శత్రువుగా భావించిందో ఆ శత్రువుని కూడా పిలవటం, అగ్నిలోకి ప్రవేశించినప్పుడు ఇద్దరం అగ్నిహోత్రంలోకి ప్రవేశించిన పూర్తి అయ్యేటప్పటికి ఇద్దరం కలిపి ఒక్కళ్ళుగానే వచ్చేవాళ్ళం. అప్పుడు నేను అడిగేవాడిని వ్యక్తిత్వాన్ని, ఎవరిని ద్వేషించమంటావు? వాళ్ళకు కూడా అనుకోవడానికి, నన్ను అలా అనుకోవడం కూడా ఎంపతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తప్పులేదు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో కఠోరమైన సాధనలు చేసి లక్షల గ్రంథాలు చదివేసి అలా చేస్తే రాని పరిణితి ఒకడికి అకృతంగానే వచ్చి, పోనీ నేనేమైనా గ్రంథాలు చదివానని చెప్పకుండా నాకు లోపల నుంచి వస్తుందా అంతే అంటే వాడికి మరి ఈర్ష్య రాక ఏమవుతుంది? ఈర్ష్య వచ్చినప్పుడు అలా కాకుండా ఎలా బిహేవ్ చేస్తాడు? కరెక్టే కదా, అతని పాయింట్ ఆఫ్ వ్యూ తప్పేం కాదు కదా అని అనుకోవటం. జ్ఞానాన్ని జ్ఞాన అగ్నిగా, జ్ఞాన యజ్ఞంగా మలుచుకోవటం, అగ్నిహోత్రాన్ని సృష్టించుకోవటం. దానిలో బాబు బయట మీరు మంటలు పెట్టి లోపలికి వెళ్ళమాకండమ్మా, అలా అర్థమైందా? అమ్మో, చిన్న మిస్అండర్స్టాండింగ్తో ఏదేదో అయిపోతుంది. ఇదంతా లోపల మానసికంగా దర్శిస్తే చాలు. సో అగ్నిహోత్రంలోకి నేను ప్రవేశించేవాడిని. నా వ్యక్తిత్వం ఎవరినైతే శత్రువుగా దూషిస్తున్నదో వాళ్ళని కూడా ఆహ్వానించేవాళ్ళం. ఇద్దరం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళమే బయటకు వచ్చేవాడు. అప్పుడు నేను అడిగేవాడిని వ్యక్తిత్వాన్ని, ఎవరిని ద్వేషించమంటావు? క్షణకాలం మేము వేరువేరుగా కనిపిస్తున్నాం, కానీ ఈ క్షణం గడిచిపోతే ఇద్దరం లేవు. మెహర్ బాబా ఉపదేశించిన ఉపదేశ సారం, నీవు నేను కలిస్తే మనం కాదు ఒక్కటే అన్నది ఎంత అద్భుతమైన, ఎలాంటి ఆధ్యాత్మిక కథానాయకులు ఉన్నారా, ఎలాంటి అద్వితీయ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారా? ఆ ఒక్క ప్రవచనంగానే విన్న తర్వాత ఇది మెహర్ బాబా అనగానే ఎంత హృదయాంగమంగా వారంటే గౌరవం పెరిగిందో. ఒక్క వాక్యం ఏమన్నారు? నీవు నేను కలిపితే మనం కాదు ఒక్కటే ఉందంట. కాబట్టి ఇవన్నీ మీరు చక్కగా ఆచరిస్తూ జీవాత్మ దేహదారి అయి మానవుడిగా జీవిస్తున్న నేపథ్యంలో వైషమ్యాలుగా మారి వైషమ్యాలు శత్రుత్వంగా మారిపోయి చేయొచ్చు. కానీ ఆ శత్రుత్వం ఎక్కడికి ఉండాలి? పాత్రకి మధ్యలోనే ఉండాలి.
అంతరంగంలోకి ప్రవేశించకూడదు. అది ఎలా సాధ్యం అవుతుంది? మీరు స్మరించినంత మాత్రాన సాధ్యం అవుతుంది. అన్ని క్షేత్రములు యందున్న క్షేత్రజ్ఞుని నేనే అన్నప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నది నేనే, ఆ క్షేత్రంలో ఉన్నది నేనే. ఈ పాత్రకి ఆ పాత్రకి మధ్యలో వైరూప్యాలు వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ, వైమనస్యాలు ఉండొచ్చు కానీ, వైషమ్యాలు వైమనస్యాలు ఉండొచ్చు కానీ, మేమిద్దరం ఒక్కటే అన్నది మీరు స్మరించినప్పుడు ఖచ్చితంగా మీలో కూడా ఆ ప్రేమ మాధుర్యం వికసిస్తుంది. ఇది చాలా మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు విశేషంగా దోహదపడుతుంది. జీవాత్మకి పరమాత్మకి మధ్యలో యోచనాలయంలో ఉన్న వైరూప్యాలన్నింటినీ తొలగించి సారూప్యాల కింద మలిచి తీరుతుంది అనేది మరొకసారి మీకు చెప్తున్నా. అలాగే ఇది రిలవెంట్ పాయింట్. 6th పాయింట్ ఇంకొంచెం డెవలప్మెంట్. బాహ్యానికి సంబంధించిన అంశాలతో ఎట్టి పరిస్థితుల్లో మీ అంతరంగాన్ని కలుషితం చేసుకునే తప్పు చేయొద్దు చేయొద్దు చేయొద్దు. మీకు దండం పెడతా, ఇదొక్కటి చేయండి చాలు, మిగతాది ఏం హక్కల్లా. ఇంపార్టెంట్ బాస్. 7th పాయింట్. 7th పాయింట్ ఈజ్ వెరీ క్రూషియల్ పాయింట్. బాహ్యానికి సంబంధించిన అంశాలతో మీ అంతరంగాన్ని ఎప్పుడు కలుషితం చేసుకునే తప్పు చెయ్యొద్దు. ఒకసారి నేను అంటాను, మనం కలిపి అనుకుందాం. బాహ్యానికి సంబంధించిన అంశాలతో నా అంతరంగాన్ని ఎప్పుడు కలుషితం చేసుకునే తప్పు చెయ్యను. బాహ్యానికి సంబంధించిన అంశాలతో, పాత్రకి సంబంధించిన అంశాలతో, పాత్రోచితంగా వ్యవహరించిన వ్యవహారాలతో నా అంతరంగాన్ని ఎప్పుడు కలుషితం చేసుకోను. అస్తు తథాస్తు అస్తు. జయధ్వానాలతో కూడా అర్థం చేసుకోండి. ఒక వ్రతాన్ని చేయండి. నా జన్మలో జీవితంలో జరిగిన సంఘటన కూడా మీకు చాలాసార్లు చెప్పా. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించిన తొలి రోజులలో ఏదో సంఘటన జరిగితే దాని గురించి నేనేదో తెలియకో తెలుసో ఆలోచిస్తుంటే అది లోపలికి వెళ్ళింది అవన్నీ నాకు తెలియదు. మొత్తానికి ఆ సంఘటన గురించి నేను నేను కొంచెం వర్రీ అవుతున్నా దాని గురించి. అప్పుడు నా లోపల నుంచి చాలా పెద్ద వాయిస్, చెవు బద్దలైపోయేంత వాయిస్ వచ్చింది. బయట విషయాలు లోపలికి తీసుకొస్తావేంటి అని వచ్చింది. అంతే. ఆ వాయిస్ ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే అంత పెద్ద శబ్దం వచ్చింది. ఏమని వచ్చింది? బయట విషయాలు లోపలికి తీసుకొస్తాయంటే. ఆ శబ్దం ఎంత తీవ్రంగా వచ్చిందంటే అప్పటి నుంచి నేను లోపలికి తీసుకెళ్లాలని వెళ్ళట్లా, శబ్దం భయపడి. అది కూడా పరమాత్మ చేసుకున్నారు నాకు. అది నేను ప్రయత్నపూర్వకంగా నేను లోపలికి తీసుకెళ్లకుండా ఉంటాను చేయట్లా, ఆయనే చేసేసారు అది. ఇక మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నా చేయట్లా. అప్పుడు నేను మళ్ళీ దండం పెట్టిన, తండ్రి ఈ బాధ్యత కూడా నాకు లేకుండా ఒక్కసారి నీ అరుపుకే మళ్ళీ బయట విషయం అనేది లోపలికి వెళ్ళట్లా, బై డిఫాల్ట్ వచ్చేస్తాను. లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాను, సముద్రంలో వస్తువు వేస్తే వచ్చినట్టుగా. సో ఇది వ్రతం, ఇది అర్థం చేసుకోవటం, ఈ సత్యాన్ని సిద్ధాంతంగా మలుచుకుని ఆ సిద్ధాంతంతో సిద్ధాంతీకరించుకోగలగటం. ఎట్టి పరిస్థితుల్లో మీ పాత్రకు సంబంధించిన అంశాలతో మీ అంతరంగాన్ని కలుషితం చేయొద్దు. పాత్ర గెలవచ్చు, పాత్ర ఓడిపోవచ్చు, పాత్ర ఆరోగ్యంగా ఉండొచ్చు, పాత్ర అనారోగ్యంగా ఉండొచ్చు, పాత్రను అందరూ మెచ్చుకోవచ్చు, పాత్రను అందరూ నొచ్చుకోవచ్చు. పాత్ర ధోరణులు పాత్రగా ఉండనేయండి. అపాత్ర దానం చేయొద్దు. పాత్రకు సంబంధించిన అంశాలని మాత్రం మీ అంతరంగంలోకి ప్రవేశించే తప్పు మాత్రం మీరు చేయొద్దు. ఒక మహానటుడికి ఆ నటుడు చలనచిత్రంలో పోషిస్తున్న పాత్రకి ఏం సంబంధం ఉందో మీరు పోషిస్తున్న పాత్రకి ఆ సంబంధం ఉంది. ఈ పాత్ర నిజం కాదు. పాత్రకి మధ్యలో ఘటిస్తున్న ఘటనలు కూడా నిజం కాదు. ఈ నిజం కానటువంటి అంశాలని మీ సత్యమనే మహాప్రాంగణంలోకి అనుమతించే తప్పు ఎప్పుడు చేయొద్దని మరొకసారి వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఇది ఒక సంస్కరణ. You can't remember who you were because you have learned what it is you are supposed to be. Beautiful. మళ్ళీ చదువు. You can't remember who you were because you have learned what it is you are supposed to be. What it is. So you can't remember who you were because you have learned what it is you are supposed to live. అంటే దాని అర్థం చాలా ఇంపార్టెంట్.
ఏం చెప్తున్నారంటే ఆయన, మీరు ఎంత ఆదర్శవంతంగా జీవించాలో తెలుసుకునే నేపథ్యంలో ఉన్నారు. ఎంత ఆదర్శవంతంగా జీవించాలో, ఎంత దివ్యంగా జీవించాలో తెలుసుకుంటున్నారు. తెలుసుకోవటంలో కృతకృత్యులయ్యారు, కృతార్థులయ్యారు. ఎంత ఆదర్శవంతంగా జీవించాలో తెలుసుకోగలిగిన వాడు ఎలా జీవించకూడదో అలా జీవించిన జన్మలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడు. ఒకవేళ గుర్తు తెచ్చుకున్న అవి గుర్తు రావు అని చెప్పేశారు. అది వెరీ ఇంపార్టెంట్. యు కాంట్ రిమెంబర్ హూ యు ఆర్ బికాజ్ యూ హ్యావ్ లెర్న్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు లివ్. ఎంత ఆదర్శవంతంగా జీవించాలో తెలుసుకున్నవాడు జీవించకూడని రీతిలో జీవించిన గత జన్మలు అతడికి గుర్తు రావు, గుర్తు రమ్మన్నా రావు. మరొకసారి చెప్తున్నా, ఎంత అద్భుతమైన ఆధ్యాత్మికంగా, ఎంత అద్భుతమైన ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలో తెలుసుకోవటంలో కృతకృత్యులైన మీకు జీవించకూడని రీతిలో జీవించిన జీవితాలు గుర్తు తెచ్చుకున్నా గుర్తురావు, గుర్తు తెచ్చుకోవాలని మీకు అనిపించదు అనేది ఇదొకటి ఇంపార్టెంట్. సో యూ కాంట్ రిమెంబర్ ద పాస్ట్ ఇన్కార్నేషన్స్. దట్ డజంట్ హ్యాపెన్ విత్ యూ. బై డిఫాల్ట్ యూ కాంట్ రిమెంబర్ హూ యూ వర్. ఈ నువ్వు గతంలో నేను ఏదైతే అయి ఉన్నానో అదంతా ఏమీ నీకు గుర్తురాదు. జ్ఞానాగ్నిలో అన్నీ భస్మం అయిపోయాయి. కాబట్టి అది ఇంపార్టెంట్. అది 8th పాయింట్, ద ఎలిక్సర్ ఫ్రమ్ వివేకానంద. నెక్స్ట్ పాయింట్ యాటిట్యూడ్ అండ్ ప్రిజం. అది ఆ మొత్తం 9th పాయింట్ నమస్కారం. 9 కుదిరింది కాబట్టి గుర్తుపెట్టేసుకోండి. 9th పాయింట్ ఏంటి? నమస్కారం. నువ్వు జీవించినంతకాలం నీ మీద నీకు ఉండాల్సిన దృక్పథం అహం బ్రహ్మాస్మి. గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో చెప్తారు, దేవదత్తుడు అనేవాడు పేరు ఎప్పుడు దేవదత్తుడే ఉంటుందిగా. ఒక ఊళ్ళో ఉండేవాడు దేవదత్తుడు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు అతని దగ్గర ఎంతో ఐశ్వర్యం ఉంది, అతని ఆరోగ్యం ఎంతో బాగుండేది. అనుకోకుండా దేవదత్తుడు వేరే ఊరు వలస వెళ్ళిపోయాడు. ఐశ్వర్యం అంతా పోయింది, అనారోగ్యం వచ్చేసింది. ఐశ్వర్యం పోయినా, ఆరోగ్యం పోయినా, ఊరు మారినా అతడు దేవదత్తుడేగా కదా. అలాగే మీ ఆర్థికమైన స్థితిగతులు ఎలా ఉన్నా, మీ జన్మలో పాత్రకు సంబంధించిన లావాదేవీలు ఎలా ఉన్నా, కాలగమనంలో మీరు ఒకవేళ వయోభారానికి లోనవుతున్నా, అవన్నీ తెలియదు నాకు. మీ మీద మీకెప్పుడు చెరగని తరగని దృక్పథం ఒక్కటే, అహం బ్రహ్మాస్మి. సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. ఏ క్షణమైతే నేను దైవాన్ని తెలుసుకున్నానో ఆ క్షణం దైవం యొక్క దృక్పథాన్ని కూడా మనం సమపార్జించుకుంటాం. ఏ క్షణం దైవం యొక్క దృక్పథాన్ని సమపార్జించుకున్నామో ఆ క్షణం దైవం యొక్క దృక్పథంలోకి సర్వుల్ని దర్శిస్తే ఎదుటివారి స్వరూపం ఎలా ఉన్నా, స్వభావం ఎలా ఉన్నా, వారి తీరుతెన్నులు ఎలా ఉన్నా, వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళు కూడా మీరెంత అద్భుతమైన దైవాలో వాళ్ళు కూడా అంతే అద్భుతమైన దైవాలు. ఆ భావుకతే తత్వం అసి తత్వమసి. సో ఈ దేహయాత్ర కొనసాగుతున్నన్నాళ్ళు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, అవిచ్ఛిన్నంగా మీ మీద మీకు ఉండాల్సిన దృక్పథం అహం బ్రహ్మాస్మి. సర్వుల మీద ఉండాల్సిన దృక్కోణం తత్వమసి. అహం బ్రహ్మాస్మి అన్న దృక్పథం, తత్వమసి అన్న దృక్కోణం, ఈ రెండిటి సంఘాత స్వరూపంలోంచి పుట్టుకొచ్చిన సంస్కారమే నమస్కారం. సో మీరు ఒక్క నమస్కారాన్ని ఆచరిస్తూ ఉంటే 24/7 మీరు స్పిరిచువాలిటీలో ఉన్నట్లే. నమస్కారం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు ఎవరు కనిపించినా నమస్కారం పెట్టడం మర్చిపోవద్దు. మీరు 100 కిలోమీటర్ల స్పీడ్లో బైక్ మీద వెళ్తున్నారు, ఎదురుగుండా ఒక వ్యక్తి వచ్చాడు, వెంటనే మీరు అన్నారు, తర్వాత చిత్రపటంలోకి వెళ్ళిపోయాడు. అది బయట చేయక్కల్లా, లోపల స్ఫురిస్తే చాలా భావన, బయటికి చేయక్కల్లా. ఎందుకంటే నేను చెప్పా, ఈ పాయింట్ చెప్పిన నాడు చెప్తా, అలా చేయటం వల్ల నేను చాలా నష్టపోయా. నేను బయట కూడా అలాగే ఉండేవాడిని,
ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే నేను చాలా గౌరవంగా నమస్కారం అన్న భావంతోనే చూసేవాడిని. నమస్కారం లిటరల్గా పెట్టినా పెట్టకపోయినా అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇతను తేడా ఏమో ఇతనికని అనుకుంటారు, తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే సమాజం అంత రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు దానికన్నా ఆ గౌరవ భావం, మీరు గౌరవాస్పదంగా లోపల ఉండండి. ఆ గౌరవాన్ని బయటికి పంపిస్తే వివాదాస్పదంగా మారిపోతారు. అది గౌరవాస్పదంగా ఉండండి, కానీ ఆ గౌరవాన్ని బయటికి తెలియజేస్తే మాత్రం వివాదాస్పదంగా మారిపోతారు. అందుకని మీరు లోపల ఉంటే చాలు, బయటకు ఎక్స్ప్రెస్ చేయగల. లోపల ఉంటే మాత్రం బయటకు వాళ్ళతో ఎప్పుడు మీరు కఠినంగా ఉండరు తెలుసా. లోపల ఉందంటే బయట కూడా ఆ మార్ధవం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎన్ని పాయింట్స్ అయినాయి? 9 పాయింట్స్. 9 లక్షలు ఎవరికి కావాలి? 9 lakhs ఎవరు? ఇది గండపెండేరం ఇస్తాను ఆయన తీసుకొని సంస్కృతం తెలుగులో కలిపి పద్యం చెప్పబోయంటే ఎవరు రాకపోతే మళ్ళీ చివరికి అలసాని వారే వచ్చినట్లుగా ఎవరు లేరా? చెప్పు. పాప ఆయన గండపెండేరం అంతా చేసి అక్కడ పెట్టాడు. ఆయన సంస్కృతంలోను తెలుగులోను సమపాళ్లలో పద్యం చెప్పి గండపెండేరం తీసుకోవాలంటే ఎవరు లెగవట్లా. ఆయన దానికి మళ్ళీ పద్యం చెప్పాడు. ఏంటయా గండపెండేరం తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళట్లేదు అని అడిగితే అప్పుడు మళ్ళీ అలసాని వారు చెప్తే వారికి ఇవ్వటం జరిగింది. ఎస్ ఎస్ మనం పాటించాల్సిన సంస్కరణలు. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 9 పాయింట్స్, 9 lakhs ఇవ్వాలి చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా. అర్థమైందా? చెప్పిన వాళ్ళు ఇవ్వాలి. సరే అయితే చెప్పు. ఎస్, మనం ఎల్లప్పుడూ పాటించాల్సిన సంస్కరణలు. ఫస్ట్ వన్ జీవన్ ముక్తి. ఎస్. రెండోది పశ్చాత్తాపం వద్దు, పూర్వతాపం ముద్దు. ఎస్. నో సింపతి, ఓన్లీ ఎంపతి. ఎస్. ఎల్లప్పుడూ సత్యనారాయణ వ్రతాన్ని పాటించాలి. ఎస్. అభయం. ఎస్. పాత్రకి మధ్యన శత్రుత్వం ఉండొచ్చు, కానీ దాన్ని అంతరంగంలోకి తీసుకెళ్ళకూడదు. ఎస్. బాహ్యంలోని మలినాలని అంతరంగంలోకి తీసుకెళ్ళి కలుషితం చేయకూడదు. ఎస్. You can't remember who you were because you have learned what it is you are supposed to be. You are supposed to. Namaskaram. Because what you have learned what it is you are supposed to be. What it is you are supposed to be. You have learned what it is you are supposed to be. Yes. జ్ఞాన మార్గంలోకి మీరు ప్రవేశించిన తర్వాత జీవాత్మ దేహయాత్రలో కొనసాగుతున్నప్పుడు ఎంత దివ్యంగా ఎంత ఘనంగా జీవించాలో తెలుసుకున్న తర్వాత, ఆదర్శవంతమైన జీవితం గురించి తెలుసుకున్న తర్వాత, జీవించకూడని రీతిలో మీరు జీవించిన జన్మలు మీకు ఎప్పుడూ గుర్తురావు. గుర్తు తెచ్చుకోవాలన్న అభిలాష కూడా మీలో కలగదు. అలాంటి అభిలాషలు వస్తున్నాయంటే నీకు వీడికి ఇంకా అర్థం అవ్వలేదన్నమాట. ఏమంటే పిచ్చాసుపత్రిలో పిచ్చి ట్రీట్మెంట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీడు ఒకరోజు బాధగా కూర్చున్నాడు. ఏంట్రా అలా ఉన్నావు అంటే, ఈ 2 ఏళ్లలో మిగతా పిచ్చోళ్ళందరూ నన్ను మర్చిపోయారేమో అంటాడేంటి. ఈ పిచ్చాసుపత్రిలో మిగతా పిచ్చోళ్ళందరూ తన్ని మర్చిపోయారేమో అని అనుకుంటుంటే వీడికి లైట్గా ఉన్నట్టేనా? అలాగే అలాంటి గత జన్మలు ఇంకా గుర్తు తెచ్చుకోవాలని లాలస కలిగిందంటే వీడికి ఇంకా జ్ఞానం అర్థం అన్నట్లే అని చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఉందా? నమస్కారం. నమస్కారం. నమస్కారం ఏంటి? మన మీద మనకు ఉండాల్సిన దృక్పథం అహం బ్రహ్మాస్మి. అలానే సర్వుల మీద ఉండాల్సిన దృక్పథం తత్వమసి. సో వారిలో ఉన్న దైవానికి మనం నమస్కరించుకుంటున్నామని. ఇట్ నీడ్ నాట్ బి ఫిజికల్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంటర్నల్. వెల్ సెడ్, బ్యూటిఫుల్. సార్, నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఒక గంట సేపు కళ్ళు మూసుకోవటమో, ఒక అరగంట సేపు మాంసం తినటం మానేసి పనసకాయ బిర్యానీ తినటం, ఇవన్నీ తేలికే. ఇంకా మాంసం తిన్నప్పుడే తక్కువ తినేది, పనసకాయ బిర్యానీకి వెళ్ళిన తర్వాత ఆపలేకపోతున్నాం. ఇవన్నీ తేలికే. ఇది చాలా 24/7 కాదా ఇది? ఒక అరగంట గంటతో సంబంధం ఉందా? అంటారు మీ జన్మంతా ఆధ్యాత్మికతలోకి వచ్చేసినట్టేనా? జన్మంతా ఆధ్యాత్మిక. ఎందుకంటే 24/7 ఆచరించాలి. ఇది ప్రతి వ్యక్తిని దర్శించినప్పుడు నమస్కారం, ప్రతి సంఘటన జరిగినప్పుడు లోపలికి తీసుకెళ్ళకపోవటం, ప్రతి శత్రువుకు సంబంధించినప్పుడు శత్రుత్వాన్ని లోపలికి తీసుకెళ్ళకపోవటం, సత్యనారాయణ వ్రతం, ఇవంతా జన్మంతా బిజీ షెడ్యూల్. ఇక మీరు చాలా బిజీగా ఉన్నది. ఏంటంటే నీకు అంత బిజీ, నీకేం తెలిసే 24 పాయింట్స్ ఇక్కడ అన్నారు, అంత బిజీగా ఉండాలి. ఎస్ సార్. వివేకామృతం